బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని గ్రంథము చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము మొదటి 5 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే జాగ్రత్తగా ఆలకించండి. లూకా సువార్త 13వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుతూ ఉన్నాం. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బరులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారణి మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారణి మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ అలాగే నశింతురు. దేవుడు తన వాక్యమును మన కొరకు దీవించును గాక. అందరూ ఆమేన్ చెప్దాం. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ద్వారా మీకు కృపయు సమాధానమును సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకుంటానికి, మీతో మాట్లాడటానికి ప్రభు నాకు ఇచ్చిన తరుణమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రస్తుత దినాలలో ప్రపంచమంతా కూడా మరి కరోనా అనే వైరస్ చేత, వ్యాధి చేత బాధించబడుతూ ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా, అగ్ర దేశాలు సహితం, అగ్ర నాయకులు సహితం, ధనికులు మరి పండితులు సహితం కూడా కరోనాకు అతీతులేమీ కాలేకపోయారు. సో ఏది ఏమైనా కానీ మన దేశం కొరకు, మన ప్రపంచం కొరకు, మన పరిసర పట్టణ ప్రాంతాల కొరకు ప్రార్థన చేయడానికి ప్రభు మనల్ని ఆరోగ్యవంతులుగా కాపాడుతూ ఉన్నాం. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లించుదాం. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభు నందు ప్రియులారా, ఇక్కడ మనం ఒక లేఖన భాగాన్ని చదువుకొని ఉన్నాం. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు? పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బరులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారణి మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ అలాగే నశింతురు. ఇక్కడ గలిలయులు కొంతమంది చనిపోయారు. అలాగే యెరూషలేములోని సిలోయమును గోపురము పడి కూడా మరికొద్ది మంది 18 మంది చనిపోయినట్లుగా దేవుడు తన వాక్యములో రాపించాడు. చనిపోయిన వారిని గురించి బ్రతికి ఉన్న వారు ఏమనుకుంటూ ఉన్నారంటే, వారు ఎంత పాపం చేస్తే ఇటువంటి మరణం వచ్చిందో, ఏ విధమైన పాపం చేశారో అని భావించుకుంటూ ఉన్నాం. కానీ యేసు ప్రభువు వారు ఏం చెప్తూ ఉన్నారంటే, బ్రతికిన వారిని గురించి, బ్రతికి ఉన్న వారికి, చనిపోయిన వారు మీకంటే పాపులని లేదా అపరాధులని మీరు తలంచవద్దు. చనిపోయిన వారు మీకంటే అపరాధులు, అందువల్ల వారు చనిపోలేదు. మారు మనసు పొందకపోతే, మారు మనసు పొందని యెడల మీరు కూడా అలాగే చనిపోతారు, నశించెదరు అని చెప్తూ ఉన్నాడు. పిల్లరా, మనం ఎందుకు బ్రతికి ఉన్నాము, మనం ఎందుకు ప్రాణాలతో ఉండగలిగామంటే మారు మనసు పొందటానికి, పాప క్షమాపణ పొందటానికి యేసు ప్రభు మనకిచ్చినటువంటి అవకాశం ఇది. ఇప్పుడు కరోనా వ్యాధి చేత అనేక మంది ప్రాణాలు వదిలారు. ధనికులు, పేదవారు, పండితులు, పామరులు, సామాన్యులు, సామంతులు, స్త్రీ పురుషులు, వైద్యులు, ఇంకా రక్షణ శాఖలో పనిచేసేవారు, పారిశుద్ధ్య కార్మికులు, అనేక మంది ఆన్ డ్యూటీలో ఉన్న వారికి వ్యాధి సోకి వారు ప్రాణాలు వదిలారు.
వారికంటే మనమేమి గొప్పవాళ్ళం కాదు. మనం ఎందుకు ప్రాణాలతో ఉన్నామంటే మనం మారు మనసు పొందటానికి ఇది మనకు ఒక ఆప్షన్. మారు మనసు పొందటానికి మనకు ఒక అవకాశముగా దేవుడు యేసు ప్రభు కల్పించారని దేవుని వాక్యం తెలియజేస్తాము. కాబట్టి ప్రియులారా, ఈ సందేశమును వినేటటువంటి నీవు మారు మనసు పొందావా? నీ మనసు మార్చుకున్నావా? నీ హృదయము మారిందా? మారు మనసు అంటే ఒంటి మీద ఉన్న వస్త్రాలు మార్చుకోవటం కాదు, పేరు మార్చుకోవటం కాదు, పై రూపం మార్చుకోవటం కాదు. మారు మనసు అంటే ఆ పదంలోనే ఉన్నది మనసు మార్చుకొనుట, మార్పు చెందినటువంటి హృదయము. మారు మనసు అనేది క్రైస్తవ లోకానికి క్రొత్త ఏమీ కాదన్నమాట. ఆది బోధ, ప్రారంభపు బోధ ఏదైనా ఉన్నది అంటే అది మారు మనసును గూర్చినటువంటి బోధే అని బైబిల్ చెప్తూ ఉంది. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయంలో నుండి నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నుండి దేవుని వాక్యం చదువుతూ ఉన్నాను. 4వ వచనం. బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యములో నుండి వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మమును ప్రకటించుచు వచ్చెను. అలాగే 14వ వచనం కూడా. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. అంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను మారు మనసు గురించి ప్రకటించాడు. యోహాను చెరపట్టబడిన తర్వాత 14వ వచనంలో యేసు ప్రభుల వారు మారు మనసును గురించి ప్రకటించాడు. అలాగే అపోస్తల కార్యములు దాదాపుగా మనం చూసినట్లయితే దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయములోని 37వ వాక్యం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని పేతురు గారు ఇక్కడ ప్రకటిస్తా ఉన్నాడు. అలాగే అపోస్తల కార్యం గ్రంథము 17వ అధ్యాయములో నుండి 30వ వాక్యం మీకోసం చదువుతూ ఉన్నాను. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలనని ఆయన మనుషులకు ఆజ్ఞాపించుచూ ఉన్నాడు. ప్రియులారా చూడండి, మారు మనసు ఎంత ప్రధానమైనదో, మారు మనసు ఎంత విలువైనదో. మనము ఇప్పటికీ బ్రతుకున్నామంటే, నేటికి మనము సజీవులముగా ఉన్నామంటే చనిపోయిన వారికంటే మనము నీతిమంతులమని కాదు, చనిపోయిన వారికంటే మనము పరిశుద్ధులమని కాదు, చనిపోయిన వారికంటే మనము పుణ్యాత్ములమని కాదు. మారు మనసు పొందటానికి దేవుడు మనకొక అవకాశమును కల్పించాడు. మారు మనసు పొందటానికి ఆయన మన ఆయుష్కాలమును పెంచుతూ ఉన్నాడు. కాబట్టి నీవు మారు మనసు పొందాలి. అంటే మారు మనసును గురించి బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను ప్రకటించాడు, రక్షకుడైనటువంటి యేసు ప్రభు ప్రకటించాడు, సేవకుడైనటువంటి పేతురు గారు ప్రకటించాడు, పౌలు గారు ప్రకటించారు. అంటే ఎంత విరివిగా మారు మనసును గురించి ప్రకటించబడిందంటే, మారు మనసు విలువైనది అయితేనే కదా మారు మనసును గురించి ప్రకటించబడింది. అలాగే ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలలో 5 సంఘాలకు ప్రభు బోధించినటువంటి బోధ మారు మనసు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలోనే ఎఫెసీ సంఘముతో 5వ వచనంలో చెప్తున్నాడు, 2:5. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి అని ఉన్నాడు. ఎఫెసీ సంఘముతో మారు మనసు పొందమని చెప్తూ ఉన్నాడు. అలాగనే ప్రియులారా 2వ అధ్యాయము 12వ వాక్యం చదువుతూ ఉన్నాను మీ కొరకు. అంటే పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 15వ వచనం. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించే వారును నీలో ఉన్నారు,
కావున మారు మనసు పొందుము, లేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను అంటూ ఉన్నాడు. అలాగే 2వ అధ్యాయంలో ప్రియులారా 18వ వచనంలో చదువుతూ ఉన్నాను. 18వ వచనం ఏం చెప్తుంది? తుయితైరాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము. అంటే తుయితైరాలో ఉన్న సంఘానికి చెప్తూ ఉన్నాడు 21వ వచనం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొంద నల్లదు అంటూ ఉన్నాడు. అలాగే 3వ అధ్యాయంలో సార్దీసులో ఉన్న సంఘానికి చెప్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 3వ వాక్యం, నీవు ఎలాగ ఉపదేశం పొందుతువో ఎలాగ వింటువో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొంచు మారు మనసు పొందుము అంటూ ఉన్నాడు. అలాగే 3వ అధ్యాయము 14వ వచనంలో లౌదకియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము. లౌదకియాలో ఉన్నటువంటి సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? 15వ వచనంలో ప్రియులారా, 15వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయి ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొను చున్నావు అని చెప్పి దాదాపుగా 19వ వాక్యంలో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఈ రీతిగా ప్రకటన గ్రంథములోని 7 సంఘాలలో 5 సంఘములకు మారు మనసు పొందమని దేవుడు తన వాక్యములో చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మారు మనస్సు అనేది ఒక కాలానికి చెందింది కాదనమాట. మారు మనస్సు అనేది త్రికాలములకు 3 కాలములకు సంబంధించినది. గత కాలములో మనము మారు మనసు పొందాము, ప్రస్తుత కాలములో మనము మారు మనసు పొందుతూ ఉన్నాము, భవిష్యత్ కాలములో కూడా మనము మారు మనసు పొందవలసిన వారం అయి ఉన్నాం. నేను ఎప్పుడో మారు మనసు పొందాను, నేను ఎప్పుడో బ్యాప్టిజం పొందాను అని అనుకోకూడదు. మారు మనసు అనేది 3 కాలములకు చెందింది. అందుకనే దైవజనుడైనటువంటి మార్టిన్ లూథర్ గారు ఏం చెప్పారంటే, నేను ప్రతిరోజు మారు మనసు పొందుచూ ఉన్నాను అని చెప్పాడు. నేను అప్పుడప్పుడు కాదు, నేను ఎప్పుడో మారు మనసు పొందాను అనలేదు ఆయన. నేను ప్రతిరోజు మారు మనసు పొందుచూ ఉన్నాను, నేను ప్రతిరోజు మార్పు చెందుతూ ఉన్నాను అని దైవజనుడు చెప్పాడు. ఇదే విషయాన్ని పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యంలో చెప్పడం జరిగిందన్నమాట. చూడండి, పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక ప్రియులారా మనం చూసినట్లయితే 16వ వాక్యం, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినమో నూతన పరచబడుచు ఉన్నాడు. మా బాహ్య పురుషుడు కృషించుచూ ఉన్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము ఎవ్రీ డే ప్రతిరోజు నూతన పరచబడుచు ఉన్నాడని పౌలు గారు అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, నీవు మారు మనసు పొందావా? నీవు మనసు మార్చుకున్నావా? నీ హృదయంలో మార్పు జరిగిందా? నీ హృదయం చైతన్యపరచబడిందా? మారు మనసు అనేది ఏదో కొందరికి సంబంధించింది కాదు. మారు మనసు అనేది ఒక కాలానికి చెందింది కాదు. మారు మనసు అనేది ప్రతిరోజు మనము మారు మనసు పొందవలసిన వారమై ఉన్నాము. యేసు ప్రభు మారు మనసును గురించి ప్రకటించాడు. బాప్తిస్మిచ్చి యోహాను మారు మనసును గురించి ప్రకటించాడు. పేతురు గారు మారు మనసును గురించి ప్రకటించాడు. పౌలు గారు మారు మనసును గురించి ప్రకటించాడు. 7 సంఘాలలో 5 సంఘాలకు మారు మనసును గురించి ప్రకటించబడిందంటే మారు మనసు ఎంత విలువైనదో కదా. మారు మనసు పొందకుండా నీవిచ్చే కానుకలు కానీ, మారు మనసు పొందకుండా నీవు చేసేటటువంటి పుణ్య కార్యాలు కానీ, మారు మనసు పొందకుండా నీవు చేసే దాన ధర్మాలు కానీ నీ పాపాలను క్షమించలేవు, నీకు పరలోకమును ఇవ్వలేవు, నీకు మోక్షమును ఇవ్వలేవు. పిల్లరా, మారు మనసు పొందాలి. ఈ కరోనా కాలంలో అనేక మంది సహాయం చేస్తూ ఉన్నారు. చాలా మంచిది. దేవుడు మీకు ఆ మంచి మనసు ఇచ్చారు, హెల్పింగ్ నేచర్.
పేదలకు, అన్నార్థులకు, ఆపదలో ఉన్న వారికి, వలస కార్మికులకు మీరు సహాయపడుతూ ఉన్నారు. నేను మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. నేను మిమ్మల్ని గౌరవిస్తూ ఉన్నాను. సహాయం చేసి మీ మనసును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. సహాయం చేసి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషం. అయితే దానికంటే మెల్లైనది ఏమిటంటే మారు మనసు పొందడం. ఇప్పటికైనా నీ మనసు మార్చుకో, నీ పాపాలు ఒప్పుకో. త్రాగుడు, జోదము, వ్యభిచారము, ఇంకా కైనీలు, గొట్టాలు, దుర్గుణాలు, వ్యసనాలు విడిచిపెట్టి ఇప్పటికైనా సిగరెట్లు, మరి చుట్టలు, ఇవన్నీ మరి మానుకో, విడిచిపెట్టేసి ఈ రీతిగానైనా కానీ కరోనాకు భయపడినంతగా దేవునికి భయపడుతున్నావా? కరోనా గొప్పదా, దేవుడు గొప్పవాడా? కాబట్టి కరోనా కాదు నువ్వు భయపడవలసింది, దేవునికి భయపడము. దేవునికి భయపడితే కరోనా నీకు భయపడేలాగా దేవుడు చేస్తాడు. కాబట్టి పిల్లరా, మారు మనసు పొందాలి ఈ రీతిగానైనా. ఓకే, మారు మనసు అంటే ఏమిటి? ఎంతకి మారు మనసు అన్నారు. మారు మనసు అంటే ఏంటి? వాట్ ఈస్ కన్ఫెక్షన్? మారు మనసు అనగా దేవుని వైపునకు సంపూర్ణముగా తిరుగుట. మారు మనసు అనగా దేవుని వైపునకు సంపూర్ణముగా తిరుగుట, పరిపూర్ణముగా, కంప్లీట్ గా దేవుని వైపుకు మళ్ళుకోవటమని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఎప్పటి వరకు నీవు లోకం వైపు తిరిగావు, ఎప్పటి వరకు నీవు సినిమాల వైపు తిరిగావు, ఎప్పటి వరకు నీవు పాపం వైపు తిరిగావు, ఎప్పటి వరకు నీవు సాతాను వైపు తిరిగావు. మారు మనసు అనగా పాపమును, లోకమును, మరి అపవిత్రతను విడిచిపెట్టి సంపూర్ణముగా దేవుని వైపు తిరగటమని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మారు మనసు పొందాలి. ఓకే, మారు మనసు ఎలా పొందాలి? మారు మనసు పొందాలంటే ఏం చెయ్యాలి? బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్తలో మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. రండి, దేవుని వాక్యం చదువుకుందాము. ప్రియమైన వాళ్ళారా, మత్తయి సువార్త 12వ అధ్యాయం. మారు మనసు ఎలా పొందాలి? మారు మనసు పొందడానికి మనం ఏం చెయ్యాలి? మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 41వ వచనం. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. మళ్ళీ చెప్తున్నాను, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. స్తోత్రం చెప్దాం. ప్రియమైన వాళ్ళ, మారు మనసు పొందటానికి ప్రధాన సూత్రం ఏమిటంటే దేవుని వాక్యమును వినుట, దేవుని వాక్యమును ఆలకించుట. నినివే వారు యోనా ప్రకటన విన్నారు. యోనా ఏమని ప్రకటన చేశాడు ప్రియులారా? నినివే పట్టణం యొక్క పరిస్థితులు ఏమిటి? యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వాక్యం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుడు తన సేవకుడైనటువంటి యోనాకు చెప్పాడు. ఏమని అంటే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైపోయింది. నినివే పట్టణస్థుల దోషము ఆకాశానికి అంటింది. వారు కుడి ఎడమలు ఎరిగిన వారు, వావి వరసలు లేకుండా, మరి పగలు రాత్రి అనే వ్యత్యాసం లేకుండా, చిన్న పెద్ద అనే భేదం లేకుండా, కుడి ఎడమలు ఎరగకుండా వారు పాపంలో మునిగిపోయారు. త్రాగుడులో, వ్యభిచారంలో, జోదంలో, పేకాటల్లో, దుర్గుణాల్లో సత్యదేవుణ్ణి విడిచిపెట్టి, సృష్టికర్త అయినటువంటి దైవాన్ని విడిచిపెట్టి వారు సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు. యోనా, నీవు వెళ్ళి వారికి ప్రకటించు, నీవు వెళ్ళి వారికి దుర్గతి కలుగుతుందని చెప్పమని దేవుడు యోనాతో చెప్పినప్పుడు ప్రియులారా, యోనా వెళ్ళాడు. 3వ అధ్యాయము 4వ వాక్యం. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. వెళ్ళి ప్రకటన చేశాడు. అబ్బాయి, నినివే ప్రజలారా మీరు వినండి, నినివే వాసులారా ఆలకించండి, నినివేలో ఉన్న సామాన్యులారా, సామంతులారా, పండితులారా, పామరులారా, పేదలారా, ధనికులారా, స్త్రీలారా, పురుషులారా మీరందరూ వినండి, ఆలకించండి. ఇంకా 40 రోజుల్లో మీ మీదకి దేవుని యొక్క కోపము రాబోతూ ఉంది. దేవుని యొక్క కోపం మీ మీదకి వస్తా ఉంది అని యోనా ప్రకటన చేయగానే పిల్లరా, వారు ఏం చేశారు తెలుసా?
వారు ఆ ప్రకటన విన్నారు, వారు ఆ బోధన విన్నారు, వారు ఆ బోధన ఆలకించారు. 5వ వచనం, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు బోధ విన్నారు, వారు సువార్తలు విన్నారు, వారు దేవుని వాక్యమును ఆలకించారు, దేవుని వాక్యమును వారు అంగీకరించారు. కాబట్టి సోదరుడా, సోదరి, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును ఆలకించండి, దేవుని వాక్యమును వినండి. దేవుడు తన సేవకుని ద్వారా ఏమి తెలియజేస్తా ఉన్నాడో ముందు వినండి. వినుట వల్ల విశ్వాసము కలుగునని చెప్పి రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వాక్యంలో రాయబడి ఉన్నది. మొదటిగా వినాలి కదా, వింటే కదా మనకు అర్థమయ్యేది. వినకుండా ఎలాగ అర్థమైంది? 4 సార్లు వింటే, ఒకసారి కాకపోతే ఒకసారి అయినా ఆ మాటలు మన హృదయంలో జొరబడి మన అంతరంగంలో క్రియ చేస్తాయి, పనిచేస్తాయి. కాబట్టి దేవుని వాక్యమును వారు విన్నారు. కాబట్టి దేవుని మాటలు వినండి. ఎవరు చెప్పినా కానీ, స్త్రీలు చెప్పినా, పురుషులు చెప్పినా, చిన్నవాళ్ళు చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పినా, వారు చెప్పేది వాక్యం అయ్యున్నది. చెప్పేది వారే అయినా వాక్యము దేవునిది అయ్యున్నది. ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను, ఈ మాటలు నావి కావు, దేవునివి, దేవునివి ఇవి. దేవుడు చెప్పమని చెప్పిన విషయాలు నేను మీకు చెప్తూ ఉన్నాను. కాబట్టి దేవుని మాటలుగా స్వీకరించి అంగీకరించి దేవుని మాటలను వినండి. ఆ తర్వాత వారు ఏం చేశారు? 5వ వచనంలో, దేవుని యందు విశ్వాసముంచి. స్తోత్రం చెప్పండి. వారు ఎప్పుడైతే విన్నారో, వారు ఎప్పుడైతే బోధను ఆలకించారో, వారిలోనికి విశ్వాసం వచ్చేసింది. వారిలో ఉన్న చెడుగంతా పోయింది, వారిలో ఉన్న పాపం తొలగించబడింది, వారిలో ఉన్న దుర్గుణాలు తొలగించబడి, వారిలో ఉన్న పాపపు ఆలోచనలు తొలగించబడి దేవుని యందు విశ్వాసం వచ్చేసింది వారికి. కాబట్టి దేవుని యందు విశ్వాసంలోకి వచ్చారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం వచ్చారు. భూమిని ఆకాశమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన అద్భుతమైన భూమిని సృష్టించాడు, ఆకాశమును సృష్టించాడు, మనుషులమైన మనల్ని పుట్టించాడు, కొండల్ని, గొడ్డల్ని, జలరాశుల్ని అన్నింటిని పుట్టించాడు ఆయన. కాబట్టి ఆ గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. మనకి గాలి, నీరు, ఆహారమును సమృద్ధిగా మనకి కురిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. వారు రెండవదిగా దేవుని యందు విశ్వాసం ఉంచారు. మూడవదిగా ఏం చేశారు? వారు ఉపవాస దినము చాటించి. అందరూ ఉపవాసం ఉన్నారు. గనులు, గణహీనులు, రాజులు అందరూ సైతం, స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు అందరూ వారు ఉపవాసం ఉన్నారు. ఉపవాస దినము చాటించి గనులేమి, అల్పులేమి అందరూ గోనె పట్టు కట్టుకొని. చూసారా ఎంత అద్భుతమైనటువంటి విషయమో! వారందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వారందరూ ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచారు. పిల్లరా, ఉపవాసంతో ప్రార్థన చేశారు. ఇంకా మనం చూసినట్లయితే 6వ వచనం, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్టు కట్టుకొని బూడిదలో కూర్చుండెను. సరే, వారు తగ్గించుకున్నారు. మొదటిగా వారు బోధ విన్నారు, రెండవదిగా వారిలోనికి విశ్వాసం వచ్చింది, మూడవదిగా వారు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, నాలుగవదిగా వారు తమను తాము తగ్గించుకున్నారు. రాజు సహితము సింహాసనం మీద నుండి దిగాడు, రాజ వస్త్రాలు తీసేశాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. ఇది మనకేం తెలియజేస్తా ఉందంటే, ఆ రాజులో ఉన్నటువంటి తగ్గింపు జీవితాన్ని తెలియజేస్తా ఉంది. ఆ దేశ ప్రజలలో ఉన్నటువంటి పశ్చాత్తాపమును తెలియజేస్తా ఉంది. కాబట్టి వారు తగ్గించుకున్నారు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో తగ్గించుకోవాలి. మనం ఎపాటి వారమండి చెప్పండి? మానవ జీవితం ఎపాటిది? ఉదయకాలం చక్కగా కనబడి సాయంత్రానికి వాడిపోయేటటువంటి గడ్డి పువ్వు వంటిది మానవ జీవితం. నీటి మీద బొడగ వంటిది మానవ జీవితం. త్రాసు మీద ధూళి వంటిది మానవ జీవితం. పాల పొంగు లాంటిది మానవ జీవితం. ఏమండి, గట్టిగా చలికాలం చలి బాగా వస్తే చలికి తట్టుకోలేము. ఎండ విపరీతంగా వస్తే ఎండకు తట్టుకోలేం. వర్షాలు ఎక్కువగా కురిస్తే వర్షాలకు తట్టుకోలేం. వర్షాలు లేకపోయినా తట్టుకోలేం. ఏమండి, చలికి తట్టుకోలేదు మన శరీరము, విపరీతమైన ఎండకు తట్టుకోలేదు మన శరీరము. ఏమండి, ఈ మాత్రానికి ఎందుకు మన దేహానికి ఎంత అదిరిపాటు, ఎంత మిడిసిపాటు? కాబట్టి మనము తగ్గించుకోబద్దులమై ఉన్నాం.
వారు తగ్గించుకున్నారు. ఇంకా వారు చేసినటువంటి పని ఏమిటంటే 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వాక్యం, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. చూసారా, వారు తమ పాపములు మానుకున్నారు, వారు తమ యొక్క చెడు పనులు మానుకున్నారు, వారు తమ చెడు నడతలను మానుకొనగా, వారు తమ చెడు నడతలను మానుకున్నారని దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ కరోనా కాలంలోనైనా నీవు చెడుకుని విడిచిపెట్టు, నీ చెడుతనాన్ని మానుకో, నీ చెడుతనాన్ని విడిచిపెట్టు. పాపముతో ఆటలాడబాకు. పాపం చాలా ప్రమాదకరమైనది. పాపం ప్రారంభంలో నీకు పసిపిల్ల వలె కనబడింది, కడకు అది నీకు పాముగా తయారైంది. పాపం పసిపిల్ల వలె ఉన్నప్పుడు దాని దగ్గరకు తీసుకోబాకు, దాని దగ్గరకు నువ్వు వెళ్ళబాకు. అది పాముగా మారి నిన్ను మరి కబడించిన తనకి నీవు నీ పాపమును విడిచిపెట్టాలని, నీ పాపమును నీవు బయటికి రావాలని, నీ చెడు నడతలు మానుకోవాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. నినివే వారు ఆ రీతిగా తమ చెడు నడతలను మానుకున్నారు. వారు చేయుచున్న కీడును చూచి దేవుడు పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఎంత అద్భుతమైనటువంటి విషయం! నినివే ప్రజలు మారు మనసు పొందారు. దేవుని కోపం వారి మీదకి రాకుండా ఆగిపోయింది. ప్రియులారా, సోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ కరోనా కాలంలోనైనా మనం మారు మనసు పొందుదాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మీకు అవకాశం ఉంటే మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేసుకుని మీ ఇళ్లలో ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ఉన్నట్టయితే, సో మీరు ఎక్కడుండా కానీ 2 నిమిషాలు మీకు అవకాశం ఇస్తున్నాను. దయచేసి ప్రార్థన చేసుకోండి. లెట్ us pray. ప్రార్థన చేసుకోండి. అమ్మా, బాబు, మారు మనసు పొందావా? అయ్యా, మారు మనసు పొందావా? నీ కానుకలు పంపమని అడగట్లేదు కానీ, నువ్వేదో వచ్చి సహాయపడమని అని అడగట్లేదు కానీ, మారు మనసు పొందమని అభ్యర్థిస్తూ ఉన్నాను. నీ మనసు మార్చుకోమని వేడుకుంటూ ఉన్నాను. నీ కానుకలు కాదు కావలసింది, నీ హృదయం దేవునికి కావాలి. నీ అర్పణలు కాదు కావలసింది, నీ హృదయం దేవునికి కావాలి. నీ హృదయం దేవునికి ఇచ్చావా? అమ్మా, నీ హృదయం దేవునికి ఇచ్చావా? అయ్యా, నీ హృదయం దేవునికి ఇచ్చావా? యవనస్తుడా, నీ హృదయం దేవునికి ఇచ్చావా? పాపాన్ని విడిచిపెట్టావా? చెడు నడతలు మానుకున్నావా? దయచేసి ప్రార్థన చేసుకోండి. ఆత్మను చంపకని దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మను చంపకని దేహాన్ని చంపే మనుషులకు భయపడకమ్మా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవమ్మా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే, నాకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే, నాకంటూ ఏముందిలే. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా. నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయము ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా. పరిశుద్ధుడైన తండ్రి, కృతజ్ఞతలు, స్తోత్రాలు నాయన. మారు మనసు పొందమని మీరు ప్రకటించారు. చనిపోయిన వారి కంటే మీరు పరిశుద్ధులేమి పుణ్యాత్మలేమి కాదు. మారు మనసు పొందకపోతే మీరును అలాగే చనిపోతారని చెప్పారు. మేము ఇంకా చనిపోకుండా బ్రతికి సజీవులముగా ఉన్నామంటే మారు మనసు పొందడానికి మీరు మాకు ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి సహాయం చేయండి. మారు మనసు లేని వారు మారు మనసు పొందినట్లుగా మీరు తయారు చేయండి. ఇప్పటికే మారు మనసు పొందిన వారు దినదినమో నూతన పరచబడి అనుభవంలోకి నడిపించండి నాయన.
3 కాలములకు సంబంధించింది మారు మనసు అని చెప్పారయ్యా. ఇంకా మీ పోలికలోనికి, మీ స్వరూపంలోనికి మమ్మల్ని మీరు మార్చండి. ఈ సందేశం ఆలకించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తుంది. వారి కుటుంబానికి, ఇంటిని పాదికి మారు మనసు ఇవ్వండి. పరలోకపు సమాధానం ఇవ్వండి నాయన. ఆరోగ్యాలు ఇవ్వండి. పరలోకపు స్వస్థతను వారికి మీరు సిద్ధపరిచారయ్య. కలువరిలో మీరే సహాయం చేసి సమృద్ధినివ్వండి. మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.